హలో ఫ్రెండ్స్, ప్రపంచాన్ని గత 3.5 నెలలుగా నానాయాతన పెడుతున్న యుద్ధం దాదాపుగా ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇరాన్కి అమెరికాకి మధ్య రాయబారం లేదా మధ్యవర్తిత్వం నడిపిన పాక్ ప్రధాని ఒక ప్రకటన చేశారు. ఇక ఈ మిలిటరీ ఆపరేషన్స్ అన్నీ పూర్తిగా ఆగిపోయినట్టేనని. అయితే దీన్ని శాంతి ఒప్పందమని అమెరికా అంటుంటే ఇది కేవలం మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే అని ఇరాన్ అంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఎన్ని పాయింట్స్ మీద అంగీకారానికి వచ్చారు అనేది కూడా ఇప్పటికైతే మనకు పూర్తిగా స్పష్టత లేదు. ఎందుకంటే 19 పాయింట్లని అమెరికా అంటుంటే 14 పాయింట్లేనని ఇరాన్ అంటుంది. సో పాయింట్లు ఎన్నైనప్పటికీ ఎన్నో కొన్ని పాయింట్ల మీద ఇద్దరు కూడా అంగీకారానికి వచ్చినట్టుగా ఉంది. అంతేకాకుండా డిజిటల్గా కూడా సైన్ చేశారట. ఈ నెల 19వ తారీఖు జెనీవాలో వాళ్ళు ఫిజికల్గా కూడా సంతకం చేయబోతున్నారు. అయితే ఇందులో కీలకమైన విషయం ఏంటంటే ఈ ఒడంబడికతో తమకు ఏ సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటించడం. నిజానికి యుద్ధంలో 3 దేశాలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేశాయి. ఆ తర్వాత ఏప్రిల్లో జరిగిన తాత్కాలిక సీజ్ ఫైర్ను కూడా తర్వాత కాలంలో ఇజ్రాయెల్ పాటించలేదు. కానీ పక్కన పెద్దన్న లేకపోవడంతో గతంలో ఉన్నంత దుడుకుగా అది చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఇది నిజంగా నిలబడుతుందా లేదా 19వ తారీఖు ఇజ్రాయెల్ కూడా అమెరికాతో పాటు వచ్చి సంతకం పెడుతుందా, ఇవన్నీ కూడా ఇంకా క్వశ్చన్ మార్క్స్గానే ఉన్నాయి. బట్ అయినప్పటికీ వాతావరణం చూస్తే యుద్ధం ఆగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ యుద్ధం ప్రారంభించారో వాళ్ళు దీన్ని గెలవలేము అని అర్థం చేసేసుకున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడే చేసేసుకున్నారు అనుకోండి. కానీ దాన్ని ఒప్పుకోవడానికి కొంత టైం పట్టింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ యుద్ధంలో ఎవరెంత నష్టపోయారు, ఎవరెంత లాభపోయారు, ముఖ్యంగా భారతదేశానికి ఏం జరిగింది. నాకు అర్థమైనంత వరకు ఈ యుద్ధం వల్ల అత్యంత నష్టపోయిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది. అదేంటో కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దేశాలు ఈ యుద్ధంతో ఏం సాధించాయి, ఏం పోగొట్టుకున్నాయి అన్న విషయాలు మాట్లాడుకున్న తర్వాత, సో అందరికీ తెలిసిందే ఫిబ్రవరి 28వ తారీఖున ఒక రకంగా మెరుపు దాడిలాగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేశాయి. మొదటి రోజునే ఆ దేశ సుప్రీం లీడర్ని ఖొమేనీని కూడా చంపేశాయి. అదే రోజు అక్కడ ఉన్న ఒక చిన్న పిల్లల స్కూల్ మీద 6 నుంచి 13 ఏళ్ల వయసున్న పిల్లల స్కూల్ మీద బాంబేసి 120 మందిని పొట్టను కూడా పెట్టుకుంది. అయితే అటువంటి అధర్మ యుద్ధానికి కూడా చప్పట్లు కుట్టేవాళ్ళు అనేక చోట్ల ఉంటారు. మన దేశంలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేవలం ఖొమేనీని చంపేగానే అయిపోయింది ఇరాన్ అని పండగ చేసుకున్నారు. కానీ ఆ 120 మంది ఆడపిల్లల గురించి, పసిపిల్లల గురించి మాత్రం ఎవరు మాట్లాడలేదు. అంతేకాకుండా అసలు ఇరాన్లో జరుగుతున్న మానవ హక్కుల హననాన్ని ఆపడానికి, అక్కడ రెజిమ్ని చేంజ్ చేయడానికే యుద్ధం జరుగుతుంది అని అమెరికా చెప్పింది. దానికి మన దగ్గర కూడా కొంతమంది సన్నాసులు చప్పట్లు కొట్టారు. బట్ వాస్తవంలో ఏం జరిగింది? ఖొమేనీ చనిపోయిన తర్వాత వాళ్ళ సెకండ్ లైన్ లీడర్షిప్ ముందుకొచ్చింది. ఆ రెజిమ్ చేంజ్ కాలేదు సరికదా, ఖొమేనీ కంటే కూడా హార్డ్ లైనర్ అని పేరున్న కొడుకు ప్రస్తుతం అక్కడ అధికారంలోకి వచ్చాడు. విషాదం ఏంటంటే ఆ దేశంలో ఈ ఏడాది జనవరిలో ఖొమేనీకి వ్యతిరేకంగా విపరీతమైన వ్యతిరేకత మొదలైంది. ప్రదర్శనలు కూడా మొదలయ్యాయి. ఈ యుద్ధం వల్ల అవన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే ఈ ప్రదర్శన చేసే వాళ్ళందరూ తమ యుద్ధం ఖొమేనీ మీద మాత్రమే, కానీ దేశం మీద కాదు. దేశం మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు సైన్యంతో కలిసి నిలబడి అమెరికాకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు. అమెరికా రాకనే స్వాగతించలేదు, రావాలని కోరుకోలేదు కూడా. అఫ్కోర్స్ అలా జరిగాయని చాలామంది ఈ వాట్సాప్లో మన దగ్గర విపరీతంగా ప్రచారం చేశారు కాబట్టి ఆ విషయం ప్రస్తావిస్తున్నాను. సో రెజిమ్ చేంజ్ కాలేదు సరికదా, ఆ దేశంలో వచ్చిన నిజమైన ప్రజా ఉద్యమం వెనక్కిపోయింది. కేవలం ప్రజా ఉద్యమం మాత్రమే కాదు, ఈ యుద్ధం చేసినప్పుడు వాళ్ళకు మాట చెప్పారు, వాళ్ళున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయడమే మా ఉద్దేశం. ఎందుకంటే ఇరాన్ కానీ అణుబాంబు తయారు చేస్తే ప్రపంచానికి చాలా ప్రమాదం. అందులో ప్రపంచం అంటే ఎవరు కాదండి, ఓన్లీ ఇజ్రాయెల్కి ప్రమాదం కాబట్టి అది లేకుండా చేస్తామని చెప్పారు. దాన్ని కేవలం 6 నెలలు మాత్రమే వెనక్కి నెట్టగలిగారు. అంటే వాళ్ళ ప్రోగ్రామ్కి కేవలం 6 నెలల సెట్ బ్యాక్ మాత్రమే వచ్చింది. అంటే అప్పటిదాకా వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ ఉందో, ప్రోగ్రెస్ ఉందో, దాని నుంచి ఒక 6 నెలలు మాత్రమే వెనక్కి వెళ్ళారు. బట్ ప్రజా ఉద్యమాలు మాత్రం అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. ఏ ప్రజల కోసం తాము ఎక్కడికి వెళ్తున్నామని ఒక అబద్ధం చెప్పారో అది నిజంగా పచ్చి అబద్ధం మాత్రమే కాదు, ఆ ప్రజలకు అది తీరని హాని కూడా చేసింది. ఇప్పుడు ఖొమేనీ కంటే మించిన వాడిని వాళ్ళు మళ్ళీ ఉద్యమాల ద్వారా ఎదుర్కోవాలి. దేశం విపరీతమైన విధ్వంసానికి గురి అయి ఉన్న సందర్భంలో అది వెంటనే వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మొదట ఈ రిపేర్ పనే ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రజల కోసం వెళ్ళాము అని చెప్పారో ఆ ప్రజలకు తీరని నష్టం జరిగింది. అమెరికాకు సంబంధించి మనందరికీ తెలుసు, అసలు యుద్ధం చేసినప్పుడే ఆ దేశంలో దానికి సుముఖత లేదు సరికదా. మొత్తంగా అమెరికాకున్న ఏ అలై కూడా వీళ్ళతో కలిసి యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధపడలేదు. యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు. అట్లా సిద్ధపడకపోవటాన్ని అవమానంగా భావించి
ట్రంప్ అనేక రంకలేశాడు, బట్ ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఆ పని చేయలేదు. ఇక మిగిలింది ఇజ్రాయెల్, అమెరికా. అమెరికన్లు చాలామంది ఇది ట్రంప్ చేసిన పని కాదు, ఇజ్రాయెలే అమెరికాని బలవంతంగా యుద్ధంలోకి దింపింది అనే ఒక నరేటివ్ని కూడా విపరీతంగా నమ్మారు. దానికి కారణం ఏంటి అనేది ఎవరికి ఇదమిద్దంగా తెలియదు, కానీ ఒక రూమర్ అయితే ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వల్లనే ట్రంప్ మాత్రమే కాదు, మనకు తెలిసిన అనేక మంది కూడా నోరు మూసుకొని ఉన్నారు అనేది చాలామంది చేస్తున్న విశ్లేషణ. బట్ ఏదేమైనప్పటికీ ఇది ఇజ్రాయెల్ లాభం కోసం మాత్రమే యుద్ధం జరుగుతుంది. అమెరికన్లకు దీనివల్ల ఏ ఉపయోగం లేదు. నష్టమైన అమెరికన్లు గమనించడం మాత్రమే కాదు, వ్యతిరేకించడం కూడా విపరీతంగా మొదలుపెట్టారు. ఇప్పుడు నవంబర్లో అక్కడ జరగబోయే ఎన్నికల్లో అది ట్రంప్కు ఇబ్బందిగా కూడా పరిణమించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఒడంబడిక జరిగి ఉండాలి. ఈ మొత్తం యుద్ధంలో తీవ్రంగా నష్టపోయింది ఇరాన్, అందులో ఏమీ సందేహం లేదు. ఎట్ ద సేమ్ టైం అందరికంటే ఎక్కువ లాభపడింది కూడా ఇరానే. అమెరికా విషయం తీసుకుంటే లాభాలు పెద్దగా కనిపించట్లేదు, కానీ నష్టాలు విపరీతంగా ఉన్నాయి. ఒకటి, తను ఎందుకోసం ఈ యుద్ధం చేశాను అని చెప్పిందో, అంటే రిజైమ్ చేంజ్ కావచ్చు, అక్కడ ప్రజలు రక్షించడం కావచ్చు, అట్లాగే అక్కడ న్యూక్లియర్ వెపన్ తయారు చేయకుండా చూడటం కావచ్చు. ఈ 3 అంశాలను కూడా అమెరికా తీవ్రంగా ఫెయిల్ అయింది. న్యూక్లియర్ బాంబుకి సంబంధించి కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్న ప్రకారం అది కేవలం 6 నెలలు మాత్రమే వెనక్కి వెళ్ళింది. దానివల్ల అమెరికాకు జరిగిన నష్టం కూడా అపారం. దాదాపుగా $25 బిలియన్ నష్టం ఆ దేశానికి వాటిల్లింది ఈ యుద్ధం వల్ల. కొంతమంది సైనికులు పోగొట్టుకున్నారు, కొన్ని విమానాల్ని, ఆయుధాలని కూడా నష్టం చేసుకున్నారు. ఇది అమెరికాకి చూస్తే టోటల్గా ఒక లాస్. వీటిని మరింత పెంచుకోకుండా బయటపడటం అనే ఒక తప్పనిసరి పరిస్థితుల్లోనే ట్రంప్ దీనికి సంతకం పెట్టాడనేది మనకు అర్థమవుతుంది. ఇరాన్ విషయానికి వస్తే నిజానికి ఇరాన్ అందరికంటే ఎక్కువగా ఫిజికల్గా దెబ్బతిన్నది. ఆ దేశంలో భయంకరమైన విధ్వంసం జరిగింది. వాళ్ళు పునర్నిర్మాణం చేసుకోవడానికి మళ్ళీ చాలా కాలం పట్టే అవకాశం ఉంది. కానీ యుద్ధం మొదలయ్యే నాటితో పోలిస్తే ఇరాన్ ఈరోజు మోస్ట్ అడ్వాంటేజెస్ పొజిషన్లోకి వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇరానే విన్నర్గా బయటకు వచ్చింది. ఒకటి, న్యూక్లియర్ స్థావరాల్ని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి నాశనం చేయలేకపోయాయి. పూర్తిగా వెనక్కి వెళ్లే విషయంలో ఇరాన్ ఇప్పటికీ కూడా సిద్ధంగా లేదు. అది న్యాచురల్. సేమ్ ఆంక్షలు ఇజ్రాయెల్కి పెడితే అది పాటించలేదు. పాటించని దేశాన్ని పక్కన వేసుకొని నువ్వు ఎందుకు పాటించట్లేదని ఇంకో దేశం మీదకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా తప్పే. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫిబ్రవరి 28 నాటికి ఇరాన్కి సంబంధించిన ఆస్తులు అనేక దేశాల్లో సీజ్ అయి ఉన్నాయి. ఈ ఒప్పందంలో చాలా కీలకమైనది ఏంటంటే ఆ సీజ్ని ఎత్తేయాలని, వెంటనే అందులో 50% డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలని, 60 రోజుల తర్వాత అంటే ఫైనల్ అయిన తర్వాత ఈ ఒప్పందం అప్పుడు మిగిలిన 50% కూడా తీసుకునే అవకాశం ఇవ్వాలి అనేది ఇప్పుడు ఇద్దరు కూడా సంతకం పెట్టారు. సో ఇమ్మీడియట్గా ఇరాన్కి ఆ నిధులు వచ్చే అవకాశం ఉంది. విధ్వంసానికి గురై ఉన్న ఇరాన్కి ఇది నిజానికి చాలా పెద్ద ఊరట. దీంతో పాటుగా అన్యాయంగా యుద్ధం చేసి తమకు నష్టం కలిగించినందుకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి అని ఇరాన్ కోరుతుంది. ఇప్పటికైతే దానికి సంబంధించిన ఒక క్లారిటీ లేదు. ఇంకా అన్నిటికంటే కీలకమైంది హోర్ముజ్. ఈ యుద్ధంలో హోర్ముజ్ జలసంధి చాలా కీలకమైన పాత్ర వహించింది. దీని మీద నియంత్రణ ద్వారానే ఇరాన్ మొత్తం ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెట్టింది. నిజానికి అక్కడి నుంచి ఆయిల్ వచ్చినా రాకపోయినా అమెరికాకి ఏమీ ఇబ్బంది లేదు, బట్ ఏషియాకు చాలా ఇబ్బంది. భారత్ లాంటి దేశాలు ఈ యుద్ధం వల్ల హోర్ముజ్ జలసంధిని మూసివేయటం వల్ల విపరీతంగా ఇబ్బంది పడ్డాయి, నష్టపోయాయి. ఇప్పుడు హోర్ముజ్ జలసంధి మీద ఇరాన్కి ఒక అధికారికమైన హక్కు వచ్చింది. ఇప్పటిదాకా జలసంధి నుంచి వచ్చే నౌకలకి ఎటువంటి టోల్ లేదు. టోల్ లేకుండానే దీన్ని ఓపెన్ చేయడానికి 60 రోజుల పాటు అనుమతిస్తున్నట్టుగా ఈ ఒప్పందంలో సంతకం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? 60 రోజుల తర్వాత వసూలు చేసుకోవచ్చా? లేదు, అది నెగోషియబుల్ అని అమెరికా అంటుంది. బట్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో అమెరికా చాలా వీక్ పాయింట్ నుంచి నెగోషియేట్ చేస్తుంది, ఇరాన్ స్ట్రాంగ్ పాయింట్ నుంచి నెగోషియేట్ చేస్తుంది. 60 రోజుల తర్వాత ఇరాన్ హోర్ముజ్ జలసంధి మీద టోల్ కానీ విధించడం మొదలు పెడితే నష్టపోయేది ఎవరు? మనం. ఏషియన్ దేశాలన్నీ ప్రధానంగా మనం ఉంటాం, లేదా అందరికంటే ఎక్కువ మనం నష్టపోతాం. సో బేసికల్గా ఇరాన్కి కొత్తగా హోర్ముజ్ మీద కొత్త అధికారాలు, ఆదాయ మార్గాలు వస్తున్నాయి. దశాబ్దాలుగా ఫ్రీజ్ అయి ఉన్న డబ్బులు వెనక్కి వస్తున్నాయి. ఇక ఇండియా విషయానికి వద్దాం. మొత్తం ఏషియా నష్టపోయింది, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే ఏషియాకు వచ్చే చమురు 80% మనకు ఆ రూట్ నుంచే రావాలి. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బంది పడింది ఏషియా అంతా. కానీ అందరిలోకి ఇబ్బంది పడింది ఇండియా. ఎందుకంటే రష్యా, చైనా ఈ యుద్ధంలో
ఇరాన్ వైపు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆయిల్ సరఫరాకి ఎటువంటి ఆటంకము జరగలేదు, అది నిరాటంకంగా కొనసాగింది. పాకిస్తాన్ మన పక్కనుంది, వాళ్ళకు కూడా ఎటువంటి సమస్య రాలేదు, అది కూడా ఫ్రెండ్లీ నేషన్గా ఉండింది. యుద్ధం మొదలయ్యే నాటికి మనం ఎంత అమెరికాతోటి ఇజ్రాయెల్ తోటి అంటగాగినప్పటికీ కూడా మనని కూడా మిత్రదేశంగానే ఇరాన్ చూస్తుంది. బట్ ఆ యుద్ధం జరిగినప్పుడు మనం తీసుకున్న అనేక స్టెప్స్ వల్ల బై ద ఎండ్ ఆఫ్ ద వార్ మనం మిత్రదేశంగా లేము. రేపు వార్ అనగా మనం ఒకరోజు ముందెళ్ళి మన ఫాదర్ ల్యాండ్ అనటం, ఇజ్రాయెల్ ఇస్ దర్ ఫాదర్ ల్యాండ్ అండ్ ఇండియా దర్ మదర్ ల్యాండ్. ఆ తర్వాత ఇరాన్ వార్షిప్ మన దగ్గర నుంచి వచ్చిపోతుంటే దాడి చేస్తే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం, దాంతో ఇరాన్ భారతదేశాన్ని కూడా పక్కన పెట్టడం మొదలుపెట్టింది. మన వాళ్ళందరూ భారతీయ జెండా చూస్తే ఎలాంటి పుణ్యోకైనా పంపిస్తున్నారు అనుకుంటూ ఎలివేషన్ మ్యూజిక్లు వేసుకుంటూ వాట్సాప్లో చేసిన ఫార్వర్డ్స్ ఇవి నిజం కాదు. మన జెండాలు చూసి వాళ్ళు పంపించలేదు, విశ్వగురువును వచ్చి రాయబారం చెయ్యమని కూడా అడగలేదు. ఈ విషయంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. నిజానికి ఇరాన్ ఒక ముస్లిం దేశం, పాకిస్తాన్ కూడా ఒక ముస్లిం దేశం. ముస్లిం దేశంకి ఒక వెస్టర్న్ దేశానికి మధ్య తగాదా వచ్చినప్పుడు మధ్యలో ఉండేవాళ్ళు ఒక న్యూట్రల్ పర్సన్ అయి ఉండాలని అనుకుంటారు. మనం సరిగా ఉండుంటే ఆ న్యూట్రల్ దేశం మనమై ఉండేవాళ్ళం. భారతదేశానికి ఆ అవకాశం రాలేదు, ఎందుకంటే మనం అమెరికాతోని ఇజ్రాయెల్తోని కాగటం వల్ల. కాగటం అని ఎందుకు అంటున్నానంటే మనం ఎప్పుడు కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనే ఒక పాలసీని పాటించాం. అమెరికాని రష్యాని సమాన దూరంలో ఉంచాము. ఒక స్నేహితుల కోసం ఇంకొక స్నేహితుల్ని వదులుకోమని చాలా క్లియర్గా అనేకసార్లు చెప్పాం. మీ ఇద్దరి మధ్య గొడవలు ఉండొచ్చు, కానీ నీకోసం వాళ్ళని, వాళ్ళ కోసం నిన్ను వదులుకోమని అనేకసార్లు చాలా స్పష్టంగా అమెరికాకు కూడా వెళ్ళి చెప్పొచ్చిన చరిత్ర మనది. Our hand of friendship is stretched out to all. One friendship does not come in the way of another. మన 56 ఇంచుల ఛాతీ దాన్ని తూట్లు పొడిచింది అన్న విషయం మనందరికీ తెలుసు. దాంతో మనని అమెరికా స్నేహితులుగానే చూశారు, మిగిలిన వాళ్ళకు శత్రువుగానే చూశారు. దాంతో మనం ఒక మధ్యవర్తిగా పెద్ద మనిషిగా ఉండే అవకాశం పోయింది. నెహ్రూ ఏదైతే రోల్ ప్లే చేశాడో అది మనకు ప్లే చేసే అవకాశం లేదు. సరే, అది అట్లా ఉంచితే ఆయిల్ రేట్లు మనకు విపరీతంగా పెరిగాయి, రూపీ వాల్యూ విపరీతంగా పడిపోయింది, దాంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న రెస్టారెంట్స్ విపరీతంగా దెబ్బతిన్నాయి. మనం కూడా దెబ్బతిన్నాం. ధరలు పెరగడం మాత్రమే కాదు, వీధి చివర ఉన్న టిఫిన్ బండి మీద కూడా 30 రూపాయల ఇడ్లీ 40 రూపాయలు అయింది. సో అందరము కూడా మనం దీనికి ఒక మూల్యం చెల్లించాం. రష్యా చెల్లించలేదు, చైనా చెల్లించలేదు, మనం చెల్లించాం, మనం చేసిన తప్పుదాల వల్ల. పోనీ అంతటితోనే ఆగామా? మనకు సంబంధించిన 3 షిప్పుల మీద అమెరికా దాడి చేస్తే కూడా మనం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది అత్యంత అవమానకరమైన అంశం. నిజానికి అమెరికా మన 3 షిప్పుల మీద దాడులు చేసింది, అందులో 3 మన ఇంజనీర్లు కూడా చనిపోయారు. ఈ పని ఒక రష్యా షిప్ మీద కానీ చైనా షిప్ మీద కానీ చేయగలిగేదా? చేసి ఉంటే రష్యా కానీ చైనా కానీ అమెరికాని బతకనిచ్చేవా? కానీ మనం నోరు కూడా విప్పలేదు. ఇది అత్యంత అవమానకరం. యుద్ధం మొదలయ్యే నాటికి గ్లోబల్ పాలిటిక్స్లో ఇరాన్ ఇక్కడ ఉంటే అది ఇక్కడికి పోయింది. మనం ఎక్కడున్నామో తెలియ కానీ చాలా కిందకు వచ్చేసాం. అది మన పాలకులు చేసిన తప్పుల వల్ల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.